చిత్రాంగుని యాగమనము. తరువాతనొకనాడు మంథరాదులు మూవురు సల్లాపములు సలుపుచు బ్రొద్దు పుచ్చుచుండ నొక మృగము మృగయునిచే దరుమబడి బెదరి మహావేగముతో నక్కడికి బారి వచ్చెను. అది చూచి భయపడి కూర్మము జలములో ప్రవేశించెను. మూషికము లాగజొచ్చెను. వాయసమెరిగి వృక్షాగ్రమిక్కెను. వాయసమిగిరి వృక్షాగ్రమిక్కెను. అనంతరము మ్రాని మీద నుండి కాకము నిక్కి నలుదిక్కులు చూచుచు చూపు మేర దూరములో భయహేతువేదియు లేమి నిశ్చయించుకొని మంథర హిరణ్యకులను పిలిచి, మీరు వెరవకుడు, చుట్టుపట్టు మిక్కిలి దూరము చూచితిని, భయమునకు నిమిత్తమేదియు నా కంటబడలేదు అని చెప్పగానే కచ్చప మూషికములు జల బిలములు వెడలి వచ్చెను. లఘు పతనకమును వారి చేరువ వ్రాలెను. లఘు పతనకమును వారి చేరువ వ్రాలెను. అంత మంథరుడు భయపడి వడవడ వడంకుచున్న జింకను చూచి, నీవెవ్వడవు, నీవేళ పారి వచ్చితివి అని అడిగిన మృగము వ్రక్కులెగయ రోజుచూనిట్లనియే ప్రక్కులెగయ రోజుచూనిట్లనియే నా పేరు చిత్రాంగుడు, నన్ను వేటగాడొకడు తరుముకొని వచ్చాను. వానికి భయపడి పారి వచ్చితిని. వాడు నా పరుగు పట్టజాలక వెనుక జిక్కినాడు. మీకు నేను శరణాగతుడను. సర్వదానములు, సర్వవ్రతములు, సర్వయాగములు శరణాగత రక్షణముతో సరిగావు. శరణాగతునుపేక్షించుట కంటే దురితము లేదని ధర్మజ్ఞులు చెప్పుదురు. మీరు సకల ధర్మవేత్తలని బుద్ధిమంతులు చెప్పగా వినియున్నాడను. మనసు కలతబడియుండుట వలన నిది చెప్పదగిన మాట, ఇది చెప్పగూడని మాట అని ఎరుగక ఏమో చెప్పినాడను. మీకు ధర్మమును చెప్పెడుపాటివాడను గాను. నా వాగ్దోషము క్షమించి నన్ను రక్షింపుడు. మీతో మైత్రి సంపాదించుకొని ఇక్కడ వసించి గాలము గడపవలెనని నా కోరిక. మా బంధువులను మా దేశమును విడచి వచ్చితిని. మీ మరుగు జొచ్చితిని మీద నన్ను బాలముంచెదరో నీట ముంచెదరో మీ భారము అని నా విని మంథరుడిట్లనియే, చిత్రాంగ, నీవు బుద్ధిమంతుడవు, సాధువవు, నీ తోడి సఖ్యమవశ్యము, మాకపేక్షణీయము. దీనికింత దూరము చెప్పబనిలేదు. నీ తావు నీ ఇట్లుగా నెంచుకొని మాతో గూడి యథేచ్ఛముగా వర్తించుచు సుఖముగా నుండుము అని చెప్పగా మృగము మిగుల సంతోషించి యా వనమందు లే బచ్చిక జొంపములు మేయుచు మడుగులోన నీరు త్రావుచు జేరువ మ్రాని నీడలో బండుకొనుచు నిట్లు చిరకాలము సుఖముగా వసించెను. అంతటనొకనాడు మృగము మేతకు బోయి తొల్లిటివలే వేళకు వచ్చి తావు చారమికి మిక్కిలి చింతపడి మంథరుడు లఘు పతనక హిరణ్యకులతో నిట్లనియే, మన చెలికాడు చిత్రాంగుడింత మసలుట నిమిత్తమేమి, ఎన్నడుగాని ఇంత తడవు రాక నిలిచినవాడు కాడు. అక్కడక్కడా మేతకుబోయిన శకుంత సంతానములు కొరకులు మాని ఇరవులకు రాదొడగే. వ్రేలు తమ తమ పశుల కదుపులను దోలుకొని పల్లియలకు బోవుచున్నవారు. సూర్యుడు ప్రతీచి ముఖమందు సింధూర తిలకము నందము వహించుచున్నవాడు. తరణి కిరణవారము చల్లార జల్లార
నా కారాటము పెట్లు మీరుచున్నది. కొంత దూరము పోయి వెదకి వచ్చేదనంటినా నాకు గమన వేగము లేదు. మిమ్ము బంచితిన మీదు మిక్కిలి మీరు మరలా వచ్చి నా కంట బడునందాకా నా చిత్తము తత్తరపడుచుండును. నేనేమి చేయుదును అని కన్నీరు విడిచి దిక్కులు చూచుచూ చూరకుండా లఘు పతనకుడిట్లనియే. నాకు నెల్ల పక్షుల కంటే జవాతిశయము గలదు. బహుయోజనములైనను క్షణమాత్రములో గ్రొమ్మరి మరలి రానోపుదు. దాని బట్టియే కదా లఘు పతనకుడని ఎన్వర్ధ సంజ్ఞ బడసియున్నాడను. నీవు కొందల పడకము. నేనిక్కడ నున్నట్టే చిత్రాంగుని వృత్తాంతములు చెప్పెదనని పలికి యా క్షణమే ఎగిరిపోయి యా ఎరణ్యము నానా ప్రదేశములు వెదకి యొక్కచో నురులలో జిక్కువడియున్న చిత్రాంగుని జూచి కన్నుల నీరు పెట్టుకొని చేరబోయి, చెలికాడ నీవు పరుల సొమ్ము కాసపడవు, పరుల బాధింపబోవు. అడవిలోని గడ్డి మేసి పడియ నీరు త్రాగి ఒక చెట్టు నీడలో బడియుండి ప్రొద్దు పుత్తువు. నీవొక కీడుచేత ఎరుగవు. నీ వంటి సాధువునక ఈ యాపద రావలే. ఇంత దూరము చింతించనేలా. ఎంతవారికి గాని దైవమలఘ్యము ప్రాప్తించిన వ్యసనమునకు బ్రతికారము విచారింపవలె గాని రెచ్చపడి యుండదగదు. కాబట్టి ఇప్పుడు కర్తవ్యము నీకు దోచినది శీఘ్రముగా చెప్పుము. మంథర హిరణ్యకులు నా మార్గము చూచుచుందురు పోవలను అనిన చిత్రాంగుడు విని, వేటకాడు రాకముందు హెచ్చరికపడి సదుపాయములు చేసితిరా నన్ను దప్పింపవచ్చును. వేటకాడు రాకముందు హెచ్చరికపడి సదుపాయములు చేసితిరా నన్ను దప్పింపవచ్చును. లేదా నా యాస నీటితో మానుడు. ఇప్పుడు పోయి వేగిరము హిరణ్యకుని దోడుకొని రమ్ము. అతడు వచ్చెనా నా కట్లు తెగగురికి నన్ను రక్షింపజాలును అని చెప్పగానే లఘుపతనకుడు మనోవేగముతో నిగిరిపోయి ఈ వృత్తాంతము మంథర హిరణ్యకుని వంక జూచి, మనము కడు శీఘ్రముగా బోవలను. నీవు నా వేగముననుసరించి రాజాలవు. ఇంతలో నేమి కీడు మూడునో తెలియదు. నా వీపెక్కుము. నిమిషములో గొనిపోయి విడిచెదను అని చెప్పి యొడంబరచి హిరణ్యకుని తన వీపు మీద నెక్కించుకొని రింగుమను రెక్కల మ్రోతతో బాణమువలే పోయి చిత్రాంగుని దాపున వ్రాలెను. అంతటా హిరణ్యకుడు చిత్రాంగుని బంధములు తెగగొరికి, చెలికాడా నీవు మంచి బుద్ధిమంతుడవి, యురులలో నెట్లు చిక్కితివి అని అడిగను. లఘుపతనకుడది విని ఇట్లనియే, మనమిక్కడ నిలువరాదు, ముందు ముచ్చటలాడుకోవచ్చును, లేండు అని పలికి పయనము చేసి తాను వారికి మీద దాపుగా గగన మార్గమందు వచ్చుచుండెను. అప్పుడు చిత్రాంగుడు హిరణ్యకునకిట్లనియే, ఎట్టి